దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో చిన్న రిఫరెన్స్ తీసుకొని దాని గురించి ధ్యానిద్దాము, సంభాషిద్దాం. 141వ కీర్తన 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నేను అట్టి అభిషేకము త్రోసివేయకుందునుగాక. వారి దుష్క్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచును. అనగా దైవదాసులు దేవునిచే నియమించబడిన మనకు మాదిరి కాబట్టి వారు ఉపవాసాలతో కానీ తిని తినక ఎన్నో రాత్రులు గడిపి ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థన చేయొచ్చు. సంఘంలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు వారు వాక్యమైన విత్తనము నాటుతున్నప్పుడు మనకులో ఏదన్నా అభ్యంతరకరమైనది మనకు వారి నోట నుంచి వచ్చినప్పుడు మనము వాటిని తోసివేయకూడదు. ఎందుకనగా దేవుడు వారిని అభిషేకంతో నింపి వారిని మన ముందు నిలబెట్టి సంఘంలో వాడుకుంటున్నాడు. కాబట్టి దైవదాసులు ఏది మాట్లాడినా మనము వాటిని త్రోసిపుచ్చకూడదు. వారు ఏది మాట్లాడినా, ఏది గద్దించినా, ఏది నీతి బోధ చేసినా మనము మంచిగా వాటిని తీసుకోవాలి. మళ్ళీ అదే కాక వారిలో ఏదన్నా మనకు తప్పుగా అనిపించినప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అంతేకాక వారిని మనం ఏమాత్రము విమర్శించకూడదు, దూషించకూడదు. దేవుడు ఈ మాటలు మన ఉనికిలో ఉంచునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్.